చేసే ఈ జ్యోతి అనే అమ్మాయి దీంట్లో ఉందన్న విషయం మనకి తెలుస్తుంది. ఆమె టీం ఎవరైతే 9 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టీంలో ఉన్నారని తెలుస్తుందండి 28 మందిలో. సో వెరీ క్యూరియస్ క్వశ్చన్ హియర్. ఇప్పుడు తిరుపతి అలియాస్ దేవ్జీ ఆయన బాడీ గార్డ్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు. బట్ వేర్ ఈజ్ దేవ్జీ? ఇదేమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఆలోచించవచ్చా? అది దోస్ థింగ్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. ఎందుకంటే మాకున్న ఇన్పుట్ల ప్రకారం మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. మీరు అడిగిన దాని ప్రశ్నకు వచ్చేసి I cannot comment it on that right now at this stage because I don't have adequate information on that. But our agencies are on that job. రైట్. తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఏదో ఇంట్లో ఉన్నారు, ఒక ఇంట్లో ఆ న్యూ ఆటో నగర్లో ఉన్న ఒక ఇంట్లో ఉన్నారు అనేది ఇప్పటి వరకు అంటే చెప్తున్నది. సో ఆ ఇంటి ఓనర్ ఎవరండి? ఆయన ఎక్కడున్నారు? ఆ డీటెయిల్స్ అవన్నీ కొంచెం రేపటికల్లా మనకు ఒక కొలిక్కి వస్తాయండి. ఎందుకంటే ఎట్ దిస్ జంక్చర్ నేను అన్నెసరీగా డీటెయిల్స్ అవన్నీ చెప్తే ఇట్ విల్ బి హ్యాంపరింగ్ ద ఇన్వెస్టిగేషన్ అని దట్స్ మై ఒపీనియన్ అండి. సహజంగా ఏంటంటే వాళ్ళ కొరియర్సు లేకపోతే వాళ్ళతో సంబంధాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ సానుభూతి పరులు ఇట్లాంటి అకామిడేషన్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి. సో ఈ ఇంటి ఓనర్ కూడా ఆ పార్టీ లేకపోతే ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళ అనే దీంతో నేను క్వశ్చన్ అడిగాను. లేదండి, అది కాకపోవచ్చు. ఎందుకంటే వీఆర్ ఆల్సో చెకింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్ దట్ ఎవరు ఏ పర్పస్ మీద తీసుకున్నారు రెంట్కి, వాళ్ళకి ఏ విధంగా చెప్పి తీసుకున్నారు. ఓన్లీ ఇక్కడ పలానా ఇండస్ట్రీ కోసం వచ్చిన వర్కర్స్ వాళ్ళకి ఏమన్నా ఫ్యూ డేస్ పాటు ఉండాలి అని చెప్పి అద్దెకిచ్చారా, లేదంటే ఎట్లాగా మీరు అన్నట్టు కాన్స్పిరసీ యాంగిల్ ఉందా అన్నది దట్ ఈజ్ స్టిల్ అండర్ ప్రాసెస్. అది రైట్. నేను ఇంకోటి అంటే మాకు సోర్సెస్ ద్వారా అంటే డిపార్ట్మెంటల్ సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు వాచ్మెన్ని థ్రెటన్ చేసి లేకపోతే అతన్ని ప్రలోభ పెట్టి ఉన్నారు అని. మేబీ వాచ్మెన్ అంటే కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు సహజంగా ఎక్కడైనా. అట్లాంటిది ఏమన్నా ఉందా ఎస్పీ గారు? ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే మా దృష్టికి రాలేదండి అది. బట్ వీల్ ఎంక్వైరీ ఇంటూ దట్ యాంగిల్ ఆల్సో. మీరు చెప్పారు కాబట్టి ఒకసారి మరింత డీప్గా ఆ పార్ట్లో కూడా చూడాల్సి ఉంటుంది. నేను చెప్పకపోయినా మీరు ఆలోచిస్తారులే కానీ. రైట్. ఎనీవే ఇంకొక అంశం ఏంటంటే సో మెనీ ఎన్కౌంటర్స్ ఆర్ సో మెనీ అరెస్ట్ సో మెనీ చూసాం కదా మనం డిపార్ట్మెంట్లో, మీరు కానీ ఈ ప్రొఫెషన్లో మేము కానీ. అంతమంది ఉన్నారు అంటే ఖచ్చితంగా సెంట్రింగ్ ఉంటుంది, వాళ్ళకి సెంట్రీ ఉంటారు. రిటాలియేషన్ కానీ అంటే ఏదన్నా అరెస్ట్ చేయడానికి మీ బలగాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు తిరగడం కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయండి? అంటే ఒకటండి, మనం వీళ్ళ మీద ప్రాపర్గా సర్వేలెన్స్ పెట్టుకుని వాళ్ళ సెంట్రల్ యొక్క మూమెంట్ కూడా గమనించి కరెక్ట్ ప్రిసైజ్ టైంలో వెళ్ళడం జరిగింది. అండ్ ది ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా నాట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా స్విఫ్ట్గా వెళ్ళి వాళ్ళని అక్కడ నుండి తీసుకెళ్ళటం అనేది జరిగిందండి. ముఖ్యంగా చూసుకుంటే మనకి రిటాలియేషన్ ఆస్పెక్ట్కి వస్తే మెయిన్లీ వీళ్ళంతా దే ఆర్ ట్రైన్ మోర్ ఇన్ జంగిల్ వార్ఫేర్. అండ్ వాళ్ళు ఉన్న సినారియో చూస్తే దే ఆర్ రెస్టింగ్ ఎట్ ఎ ప్లేస్ ఇన్ ఎ వే లైక్ దే ఆర్ హైడింగ్ ఇన్ ఎన్ అర్బన్ ఏరియా. మనం చూసుకుంటే మన దగ్గర ఉండే ఫైర్ పవర్ కానివ్వండి, మన దగ్గర ఉండే స్పెషలైజ్డ్ యూనిట్స్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఇట్ కమ్స్ టు ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్, మావోయిస్ట్స్ ఎవరైతే ఈ జంగిల్స్లో ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కన్సిడర్ గ్రేహౌండ్స్ యాజ్ ఎ మచ్ సుపీరియర్ ఫోర్స్. మోర్ ఓవర్ ఏపీ పోలీస్ సంబంధించిన ఫోర్సెస్ అయి ఉన్నా సరే. అండ్ మన దగ్గర ఉండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ నథింగ్ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్. అండ్ వన్స్ అవర్ ఫోర్సెస్ మన ఫోర్సెస్ని చూసేసరికి, ఎందుకంటే వీ డోంట్ గివ్ దట్ మచ్ టైమ్ ఫర్ రిటాలియేషన్. మన వాళ్ళు బాగా చేశారు అది ఇన్ దట్ ఆస్పెక్ట్. దే డి నాట్ గివ్ మచ్ టైమ్ ఫర్ రిటాలియేషన్. And once they saw the forces and the kind of weapons they have, the manpower they have, and I don't think they have preferred that kind of retaliation. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే 28 మందిని మీరు అరెస్ట్ చేశారో 28 మంది ఆయుధాలతోనే ఉన్నారా ఎస్పీ గారు? 28 ఆయుధాలు ఐ థింక్. అంటే ఆయుధాలు అనేవి దొరికినాయండి మనకి. ఎట్లా అంటే దాంట్లో దేవర్ కెప్ట్ ఎట్ హిడెన్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ విత్ ఇన్ ద రూమ్. ఓకే. ఎందుకంటే అందరూ కూడా పక్క పక్కన
మనం జంగిల్ సినారియోలో చూస్తే అందరూ ఎవరి ఆయుధం వాళ్ళ పక్కన ఉంటుంది. అవును. బట్ దీంట్లో హైడ్ అయ్యి ఆశ్రయం పొంది ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ ప్రాంతంలో వాళ్ళు ఈ వెపన్స్ అనేవి ఓపెన్ డిస్ప్లే కింద కాకుండా దే హ్యావ్ హిట్ దెమ్ అండర్ సర్టన్ థింగ్స్ లైక్ దుప్పట్ల కింద పెట్టి ఉన్నాయి కాబట్టి అవి ప్రాపర్ ఎన్యూమరేషన్ అనేది మనకు జరుగుతుందండి. ది వెపన్స్ ఆర్ దేర్ డెఫినెట్లీ, అది దే విల్ బి డిస్ప్లేడ్ టుమారో. ఎస్పీ గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా అండ్ అనదర్ 5 టోటల్ 6 అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయారు కదా. ఇప్పుడు ఇక్కడ దొరికిన 28 మందికి అక్కడ చనిపోయిన వాళ్ళకి లింక్ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ లేదా వాళ్ళు ఇక్కడికి రావడం కోసం వస్తున్నప్పుడు కానీ జరిగింది ఆ ఎన్కౌంటర్. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి 28 మందికి తెలుసా వాళ్ళు అక్కడ వస్తున్నారని ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ సంథింగ్? లేదండి, యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ విచ్ వీ హ్యావ్ ఫౌండ్. బట్ ఏంటంటే